హాయ్ అండి. ఇప్పుడు టమాటో పెసరపప్పు పల్చగా చేసుకుందాము. ఈ టమాటో పెసరపప్పు అయితే ఒక ఈ కప్పు కొంచెం తక్కువ తీసుకున్నా. ఇది పావు కేజీల సగం అర్ధ పావు అవుతుంది ఈ పప్పు. ఇది శుభ్రంగానైతే కడిగి పక్కకు పెట్టిన. ఇది ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటే తొందరగా అవుతుంది. మనం గంజుల మనం కూర వండుకునే గంజులో కూడా వేసుకోవచ్చు, కూర గంజుల్లో, కానీ కొంచెం లేట్ ఉడుకుతుంది. ఈ కుక్కర్ అయితే తొందరగా ఉడుకుతుంది, కుక్కర్లో వేస్తున్నా. అర్ధపావు పప్పుకు అర్ధపావు టమాటా. ఇది అంటే ఒక చిన్న సైజు మూడు అంటే అర్ధపావు ఉంటాయి. ఇవి ఒక 8-9 ఉంటాయి కావచ్చు ఎల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు 1 చెంచా, కారం వేసుకుందాము. ఒక 3 పచ్చిమిర్చి వేసిన, 1 చెంచా కారం వేసిన సరిపోద్ది. అర్ధపావు పప్పు, అర్ధపావు టమాటో, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఈ కప్పు కొంచెం తక్కువ తీసుకున్నాం కదా పెసరపప్పు, 1 కప్పున్నర వాటర్ పోసుకుందాము. సరిపోద్ది. పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడుకుద్ది కాబట్టి సరిపోద్ది. కొద్దిగా పలుచగా చేద్దాం అన్నట్టుగా చేస్తాను. కప్పున్నర అంటే కప్పున్నర కూడా నిండా కాదు. ఈ పప్పు కూడా మనం నిండా తీసుకోలేదు కదా, అందుకే కప్పు కొంచెం ఎలుతు పోసిన ఫస్ట్, తర్వాత కూడా కొంచెం సగం కప్పు పోసిన సరిపోతాయి. ఇంకా మనం కుక్కర్ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది కదా. మూత పెట్టుకుందాము. 2 విజిల్ అయితే సరిపోద్ది. 2 విజిల్ అయితే వచ్చింది. పప్పు కింద చూద్దాము. పెసరపప్పు కదా ఉడికింది, అయిపోయింది. పెసరపప్పు కాబట్టి 2 విజిల్లకు ఉడికింది. కందిపప్పు అయితే 4 విజిల్లు కావాలి. టమాటా ఇదంతా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇదంతా కొంచెం ఇట్లా కలుపుకొని దీన్ని కొంచెం పలసగా చేసుకుందాము. ఎందుకంటే ఇది ముద్దపప్పు లాగా అయిపోద్ది. పలసగా చేసుకున్నప్పుడు టమాటా పల్చడి పప్పు అవుతుంది. ఒక చిన్న మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి ఒక సగం గ్లాసు వాటర్ అయితే పోసి కొంచెం పలసగా చేసుకుందాం. ఇప్పటికి ఇట్లా చేసుకుంటే సరిపోద్ది. ఇది ఇప్పుడు తాలింపు చేసుకుందాము. తాలింపు పెట్టుకోకుండా ఏం కాదు, తినచ్చు అట్లే, కానీ కొంచెం నూనె వేసుకొని అయితే చేసుకుందాము. 1 స్పూన్ అయితే నూనె పోసిన సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు చాలానే వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది పప్పులను అయితే వేసుకుంటే. ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఈ తాలింపు వేగినాక కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము తాలింపుకు. పసుపు వేసుకుందాము. ఒకసారి అంతా కలుపుకుందాము. ఈ తాలింపు, ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా మంచిగా దూరగా వేగాలి, మెత్తగా లేకుండా. ఇది కరకరలాడాలి కరివేపాకు, అప్పుడు బాగుంటుంది తాలింపు. ఇప్పుడు ఈ తాలింపు ఇట్లా వేగినాక పప్పు ఇందులో వేసుకుందాము.
పప్పు అయిపోయింది, టమాటో పల్చడి పప్పు అయితే అయిపోయింది. ఇట్లా చేసుకుంటే అయితే టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకైనా, పూరికైనా, రైస్కైనా, దేనికైనా చాలా ఇష్టంగా తినచ్చు. కమ్మగా టేస్ట్గా ఉంటుంది. తెలంగాణ పెసరపప్పు టమాటో. ఇది తెలంగాణ టమాటో పెసరపప్పు ఇట్లయితే చేసుకుంటాము మేము మా ఇంట్లో. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తినచ్చు ఈ పప్పును. ఎందుకంటే పప్పులో ఉన్న విటమిన్ కంటే కూరగాయల్లో లేదని మనకు తెలుసు. పప్పు ఎక్కువ తినాలని. కానీ నేను చేస్తా పప్పు 2-3 రోజులకు ఒకసారి చేస్తా. పెసరపప్పు ఎక్కువ చేస్తా, కందిపప్పు కూడా చేస్తా. కానీ పప్పులు అయితే తింటాము. కొంతమందికి పడాయి, కడుపు నొత్తుంది, అట్లా ఇట్లా అంటారు. కడుపు నొప్పి వస్తుంది, కడుపు ఉబ్బుతుంది అని కూడా అంటారు ఈ పప్పులు తింటే. కానీ మాకైతే ఎవ్వరికి అట్లాంటిది ఏం లేదు. మేము అందరం ఇష్టంగానే తింటాం ఈ పప్పులు అయితే. నేను చేసిన పప్పు కనుక మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే ఒక లైక్ చేసి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని, నేను పెట్టిన వీడియోలు మన ఛానల్కి అయితే వెళ్ళి చివరి దాకా చూడండి. చూసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. షేర్ చేసి బెల్ అయితే నొక్కండి. నొక్కినప్పుడు మీ అందరికి వస్తాయి వీడియోలు. ఇంకా నేను మళ్ళీ వంటతో కలుద్దామండి. ఈరోజైతే ఈ వంట ఇంకా ఉంటా మరి. ఈ పెసరపప్పు, ఈ టమాటా పెసరపప్పు మీలో ఎందరికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. ఎందుకంటే మీరు కామెంట్ చేసినప్పుడే నేను చేసిన వంటలు మంచిగా ఉంటున్నాయా, మంచిగా ఉంటలేవా, మీరు ఏం చెప్తారని అయితే నేను చూస్తా. ఎందుకంటే నేను చేసినవి నాకే తెలియదు కదా. మాకు ఇష్టమైనట్టే అందరికి ఇష్టం కాదు కదా. మరి ఎంతమందికి నచ్చుతాయో నేను చేసిన వంటలు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. చేసినప్పుడు నేను ఎట్లా చేస్తున్నా, బాగుంటే బాగుంది నేను చేయను, బాగా లేకుంటే బాగలేదు, ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది అని కూడా చెప్పండి. నేనేం ఫీల్ కానీ ఏమనుకోను. ఎందుకంటే మీరు చెప్పినప్పుడే కదా నాకు కూడా తెలిసేది ఎట్లా చేయాలి, ఇది ఎంత మందికి అయితే నచ్చింది అని కూడా నేను అనుకుంటా. మీరు కామెంట్ చేస్తే మరి ఉంటానండి. నాకైతే మేమైతే ఇట్లా చేసుకుంటాం మా ఇంట్లో. మా వంటలు అయితే మీకు అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ కలుద్దాము వంటతో.